చిత్తూరు జిల్లా వి కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య అమానుషమని రాజంపేట వాణిజ్య విభాగ ప్రతినిధి చలపాటి చంద్ర ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా వైకోటలో జరిగినటువంటి దారుణ హత్యాకాండ హేమమైన చర్య. ఈ ఘటన జర్నలిస్ట్ పైన జరిగిన హత్యాచారకాండ చాలా బాధాకరమైన విషయం. జర్నలిస్ట్ పైన సుప్రీంకోర్టే జర్నలిస్ట్ పైన దాడులు చేసినా వెంటనే శిక్షించాలని ఏ ప్రభుత్వం ఉన్నా సుప్రీంకోర్టు విడుదల చేస్తుంది. వాళ్ళనే మనం జర్నలిస్టు పైనే దాడి చేస్తూ ఉంటే మనకు చాలా బాధాకరం. ఇటువంటి వాళ్ళను ఎక్కడున్నా ఈ రాక్షసులను శిక్షించాలి, వెంటనే రిమాండ్ కూడా చేయాలి. ఇట వైసీపీ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు కుట్రలు కానీ, ఇట మా ఎన్డీఏ కూటమిలో చేసిన కుట్రదారులు కానీ ఎవరైనా వాళ్ళను వెంటనే శిక్షించి రిమాండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొక పారి కూడా విలేకరుల మీద ఇట దాడులు చేయకుండా ఉంటారు. వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం మాకు పూర్తిగా మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ కానీ ఖచ్చితంగా శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ జర్నలిస్టు పైన ఎక్కడైనా ఒక్కసారి రిమాండ్ చేసి శిక్షిస్తే జర్నలిస్టుల పైన మళ్ళీ ఇంకొకసారి భయం ఉండేట్టుగా శిక్షిస్తే చాలా బాగుంటుంది. సమాజంలో కుళ్ళును బయటకు తీసి వాళ్ళే జర్నలిస్టు ఆయుధముగా ఉండే వాళ్ళను కాపాడకుండా వాళ్ళపైనే మనం అత్యాచారం చేయడం చాలా దారుణము. ఇది ప్రభుత్వం వెంటనే శిక్షించి వాళ్ళను రిమాండ్ తరలించి ఒక్కసారి జర్నలిస్టు పైన ఎవరో తిరగకుండా, ఎవరో అత్యాచారం చేయకుండా ఉంటే బాగుంటుందని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. జర్నలిస్టుల పైన హత్యాకాండ చేయడం చాలా దారుణం. వాళ్ళు జీతాలు భత్యాలు లేకుండా పనిచేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ రిపోర్టర్లుగా పనిచేస్తూ ఉంటే మనమే వాళ్ళ మీద దాడి చేయడం చాలా బాధాకరం. వాళ్లకు మన మద్దతు పూర్తి ఉండాలి. మన మద్దతు ఉంటే వాళ్ళు కూడా ప్రజల్లో సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంటారు.